విద్యార్థులకు స్వాగతం. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ద్వితీయ భాష తెలుగు పుస్తకంలో పాఠ్యాంశాలు మారాయి. కొత్త సిలబస్ ప్రకారం పద్యభాగంలో మొదటి పాఠం విద్యా లక్ష్యం. ఈ పాఠాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. రచయిత పరిచయం. విద్యా లక్ష్యం అనే పాఠ్యాంశాన్ని నన్నయ్య గారు రచించారు. నన్నయ్య 11వ శతాబ్దానికి చెందినవారు. రాజమహేంద్రవరాన్ని పరిపాలించిన రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవి. పంచమ వేదంగా చెప్పుకునే సంస్కృత మహాభారతాన్ని వేదవ్యాసుడు రచించారు. దీనిని నన్నయ్య తెలుగులోకి అనువాదం చేశారు. శ్రీవాణి గిరిజాచిరాయ అంటూ సంస్కృత శ్లోకంతో మహాభారతాన్ని మొదలుపెట్టారు. ఆది సభ అరణ్య పర్వాల్లోని 4వ ఆశ్వాసంలోని 142వ పద్యం వరకు రచించారు. మహాభారతం మొత్తం 18 పర్వాలు, 2.5 పర్వాలను నన్నయ్య రచించారు. మిగిలిన భాగాన్ని ఎర్రన గారు రచించారు. మిగిలిన 15 పర్వాలను తిక్కన గారు పూర్తి చేశారు. నారాయణ భట్టు సహాయంతో నన్నయ్య భారతానువాదానికి ఉపక్రమించారు. మహాభారతాన్ని చెంపు పద్ధతిలో అనువదించారు. గద్య పద్యంలో రాసేటటువంటి దాన్నే చెంపు పద్ధతి అంటారు. నన్నయ్య రచనలు: ఆంధ్రశబ్ద చింతామణి, చాముండికా విలాసం, ఇంద్ర విజయం, లక్షణసారం అనే గ్రంథాలు రచించారు. నన్నయ్య రచనలో అక్షర రమ్యత, నానా రుచిరార్థ సూక్తి నిధిత్వం, ప్రసన్న కథా కలితార్థ యుక్తి అనే లక్షణాలు మనకి కనిపిస్తాయి. నన్నయ్యకు గల బిరుదులు ఆదికవి, శబ్దశాసనుడు. ప్రస్తుత పాఠ్యభాగం విద్యాలక్ష్యం నన్నయ్య భట్టు విరచితమైన శ్రీ మదాంధ్ర మహాభారతంలోని ఆదిపర్వం పంచమాశ్వాసం నుంచి గ్రహించబడింది. పాఠ్యాంశ సందర్భం: భరద్వాజ మహర్షి పుత్రుడైన ద్రోణాచార్యుడు గొప్ప అస్త్ర విద్య నిపుణుడు. కౌరవ పాండవులకు విలువిద్యను నేర్పడానికి భీష్ముడు ద్రోణాచార్యుని నియమిస్తాడు. కురు పాండవులు ద్రోణాచార్యుని వద్ద గురుకులంలో విద్యను అభ్యసిస్తారు. ద్రోణాచార్యుడు తన అస్త్ర విద్య నైపుణ్యాలను దేనిని కూడా దాచుకోకుండా తన శిష్యులకు నేర్పిస్తాడు. అందులో తన ప్రియ శిష్యుడైన అర్జునుడికి అనేక ధనుర్విద్య రహస్యాలను బోధిస్తాడు. గురుకులంలో శిక్షితులందరినీ పరీక్షించడానికి, వాళ్ళ నైపుణ్యం తెలుసుకునేందుకు ఒక పరీక్షను ఏర్పాటు చేస్తాడు. ఈ గురువు పెట్టే పరీక్షలను అర్థం చేసుకొని లక్ష్యాన్ని ఏ విధంగా ఛేదించాలో, విద్యార్థులకు ఏ విధమైనటువంటి లక్షణాలు ఉండాలో ఆ లక్షణాలను తెలుపుతున్నదే ఈ పాఠ్యాంశం. పాఠ్యభాగం ప్రారంభం. వచనంలో ఉంది. ముందుగా పాఠ్యభాగాన్ని శ్రద్ధగా వినండి. విద్యార్థులకు సులభంగా అర్థం కావటానికి పద్యంలోని పదాలను విడదీసి చదవటం జరిగింది. విద్యార్థులు గమనించగలరు. ద్రోణుండు అగ్నివేశుండను మహాముని వలన ధనుర్విద్య పారంగుడై తత్ప్రసాదంబున ఆగ్నేయాస్త్రం ఆదిగా ననేక దివ్య బాణంబులు వడసి భరద్వాజు నియోగంబున పుత్ర లాభార్థము కృపిని చెలియలి కృపిని అనుదాని వివాహంబై దాని అశ్వత్థామాను కొడుకుంబడసి. దీని భావం చూడండి. ద్రోణుడు అగ్నివేశుడనే మహాముని వద్ద ధనుర్విద్య పారంగతుడై అతని అనుగ్రహం చేత ఆగ్నేయాస్త్రం మొదలుగా అనేక దివ్యాస్త్రాలు పొందుతాడు. భరద్వాజుని ఆజ్ఞ చేత పుత్రులను పొందటానికి కృపిని చెల్లెలైన కృపిని వివాహమాడతాడు. ఆమె వలన అశ్వత్థామ అనే కొడుకును కంటాడు. ఆ తర్వాత బ్రాహ్మణులకు పరశురాముడు ధనమిస్తున్నాడని విని ధనాపేక్షతో అతని దగ్గరికి వెళతాడు. అరిగి మహేంద్రాచలమున పరమ తపోవృత్తినున్న భార్గవు లోకోత్తర భూరి కర్మల నిర్మల చతురిని ద్రోణున్ గాంచి సద్వినయమునన్. భావం చూడండి. అక్కడికి వెళ్ళి మహేంద్ర పర్వతం వద్ద ఘోర తపస్సు చేస్తున్నటువంటి లోకంలో శ్రేష్ఠుడైనటువంటి వాడు గొప్పవాడైన పరశురాముణ్ణి చూచి సహజ వినయంతో ఈ విధంగా మాట్లాడతాడట. ఏమని?
నేను భరద్వాజుండ ద్రోణుండను వాడ అర్ధార్థినై నీ కడకు వచ్చితి ననిన పరశురాముడు ఇట్లనియే. భావం చూడండి. నేను భరద్వాజుని కుమారుడనైన ద్రోణుడిని ధనాన్ని ఆశించి నీ దగ్గరకు వచ్చాను అనగా పరశురాముడు ఈ విధంగా బదులు పలుకుతాడు. పద్యం చూడండి. కల ధనమెల్ల ముందర జగన్నుత విప్రులకిచ్చి వార్ది మేకల నిఖిలోర్వి ఎంతయును కశ్యపుడని మునికినిచ్చితి శరంబులు శరీరాస్త్రంబులు పొలుపగానున్నవి వీనిలోన నీ వలసిన వస్తువులు గొను ధ్రువంబుగా నిచ్చెద నీకు నావుడున్ అంటాడు. అంటాడు. భావం చూడండి. జగన్నుత, జగన్నుత అంటే లోకం చేత పొగడతలు అందుకుంటున్న ఓ ద్రోణాచార్య, ఉన్న ధనాన్నంతా ముందే బ్రాహ్మణులకు ఇచ్చి వేశాను. ఎవరు చెప్తున్నారు? పరశురాముడు. సముద్రం ఒడ్డానంగా చుట్టిన భూమినంతటిని కశ్యప మహర్షికి ఇచ్చి వేశాను. ఇక శస్త్రాస్త్రాలు శరీరం మిగిలి ఉన్నాయి. వీటిలో నీకు కావలసిన వాటిని తీసుకోము, తప్పక ఇస్తాను అని పరశురాముడు పలుకుతాడు. ధనములలో అత్యుత్తమ ధనములు శస్త్రాస్త్రములు ముదమ్మున వీనింగొని కృతకృత్యుడనగుదును జననుత నా కొసగు అస్త్రశస్త్ర చేయంబుల్. భావం చూడండి. జననుత అంటే జనుల చేత ప్రశంసించబడే ఓ పరశురామ, ధనాలలో మిక్కిలి మేలైన ధనాలు శస్త్రాస్త్రాలు. సంతోషంతో వీటిని తీసుకొని కృతార్థుడనవుతాను. శస్త్రాస్త్ర సమూహాన్ని నాకు ఇమ్ము అని ద్రోణుడు అంటాడు. అని పరశురాము చేత దివ్యాస్త్రములు ప్రయోగ రహస్య మంత్రంబులతోడంబడసి ధనుర్విద్యయు అభ్యసించి ధనార్ది అయి తన బాలసకుండైన ద్రుపద పాలికింజని ఏను ద్రోణుండ నీ బాలసకుండ సహాధ్యాయుండ నన్నెరుంగదే అని ప్రణయపూర్వకంగా పలికిన విని ఆ పలుకులు విన సహింపక ద్రుపదుండలిగి ఇట్లనియే. ఏమంటాడట ద్రుపదుడు? భావం చూడండి. అని పరశురాముని చేత దివ్యాస్త్రాలను వాటి ప్రయోగ మర్మాలతో మంత్రాలతో కూడా పొంది విలువిద్యను అభ్యసించి ధనాన్ని కోరి తన చిన్ననాటి స్నేహితుడైన ద్రుపది దగ్గరికి వెళ్తాడు. నేను నీ బాల్యమిత్రుడని, నీతో కలిసి చదువుకున్నవాడిని తెలుసు కదా అని స్నేహపూర్వకంగా మాట్లాడతాడట. అప్పుడు ద్రుపదుడు ఆ మాటలు వినడానికి సహించలేక కోపించి ఈ విధంగా అంటాడు. ఇది చుక్క పద్యం, ముఖ్యమైనటువంటి పద్యం. పరీక్షలో తప్పకుండా వచ్చేటటువంటి పద్యాలు చుక్క పద్యాలు కాబట్టి దీన్ని చాలా శ్రద్ధగా చూడండి. ధనపతితో దరిద్రునకు తత్వ విదుండగు వానితోడ మూర్ఖునకు ప్రశాంతితోడగడు క్రూరునకు రణశూరుతోడ వీరునకు వరోధితోడ నవరోధికి సజ్జనుతోడ కష్ట దుర్జనునకు నెవ్విధమున సఖ్యముదా నొడగూడ నేర్చునే. దీని భావాన్ని చూడండి. ధనవంతునితో దరిద్రునకి, పండితునితో మూర్ఖునకి, ప్రశాంతునితో క్రూరునకి, వీరునితో పిరికివానికి, కవచరక్షణ కలవానితో రక్షా కవచం లేనివానికి, సజ్జనునితో దుర్మార్గునికి స్నేహం ఏ విధంగా కలుగుతుంది అని చెప్పేసి ద్రుపదుడు ద్రోణుణ్ణి ప్రశ్నిస్తాడు. ఇది చాలా ముఖ్యమైనటువంటి పద్యం. తప్పక కంఠస్థం చేయవలసినటువంటి పద్యం. భావాన్ని కూడా మీరు తప్పకుండా నేర్చుకోవాలి. సమశీల శృతయుతులకు సమధనవంతులకు సమసు చారిత్రులకు తమలో సఖ్యమును వివాహము అగున్ కాక రెండున్ అసమానులకు సమానమైన స్వభావము. దీని భావం చూడండి. సమానమైన స్వభావం విద్య కలవాళ్లకు, సమానమైన సంపద కలవాళ్లకు, సమానమైన మంచి నడవిడిక కలవాళ్లకు స్నేహం వివాహం ఏర్పడతాయి. కానీ సమానులు కాని వాళ్లకు అవి ఏర్పడతాయా? ఏర్పడవు అని చెప్పేసి ద్రుపదుడు ద్రోణుడితో తెలుపుతున్నాడు. మరి అట్లుంగాక రాజులకు కార్యవశంబునం చేసి మిత్రామిత్ర సంబంధములు సంభవించుచు కావున మా ఎట్టి రాజులకు మీ ఎట్టి పేదపారు వారలతో
కార్యకారణంబైన సఖ్యం వెన్నడును కానేరదని ద్రుపదుండైశ్వర్య గర్వంబున మెచ్చక పలికిన విని ద్రోణుండు అవమానజనిత మాన్యుగార్ణమన మానసుండై యుద్ధియుం జేయునది నేరక పుత్ర కలత్రాగ్నిహోత్ర శిష్య గణంబులతో హస్తినాపురంబునకు వచ్చే. అంత అప్పుర బహిరంగ గణంబున ధృతరాష్ట్ర పాండునందనులందరూ కందుక క్రీడాపరులై వేడుకతో ఆడుచున్నంత అక్కాంచన కందుకం బొక్కము నూతం బడినా. రాజులకు అవసరాన్ని బట్టి మిత్రుత్వ శత్రుత్వాలు ఏర్పడతాయి. అందుచేత మీ వంటి రాజులకు మా వంటి పేద బ్రాహ్మణులతో ప్రయోజనమేమీ లేదు, కాబట్టి స్నేహం ఎప్పుడూ ఏర్పడదు అని ద్రుపదుడు ఐశ్వర్య గర్వంతో తిరస్కరించి మాట్లాడగా ద్రోణుడు అవమానంతో కోపం వలన కలత చెందిన మనసు కలవాడై ఏం చేయటానికి తోచక కొడుకుతో భార్యతో అగ్నిహోత్రంతో శిష్య సమూహంతో హస్తినాపురానికి వెళ్తాడు. అప్పుడు ఆ పట్టణం బయట ధృతరాష్ట్రుని కుమారులు పాండురాజు కుమారులు చెండాట ఆడుకుంటూ ఉండగా, ఇక్కడ చెండాట అంటే బంతి ఆట, చెండాట బంతి ఆట ఆడుకుంటూ ఉండగా అక్కడికి వెళ్ళి బంగారు బంతి బావిలో పడిందని చూస్తాడు. నీరిలోన తోచు తారక ప్రతిబింబ మొక్కో ఎనగ వెలుగుచున్న దాని రాచ కొడుకులెల్ల జూచుచునుండిరి దాని పుచ్చుకొను విదంబులేక. భావం చూడండి. నీటిలో ప్రతిఫలిస్తున్న నక్షత్రమా అన్నట్లుగా వెలుగుతున్న ఆ బంగారు బంతిని తీసుకునే మార్గం లేక రాకుమారులంతా ఊరికే అక్కడ చూస్తూ ఉన్నారట. ఇందులో మనకి నక్షత్రమా అన్నట్లుగా వెలుగుతున్న ఉత్ప్రేక్షాలంకారం కనబడుతుంది. అట్టిస్ అవసరమున ఆ సమయంలో దీని బాణ పరంపర చేసి పుచ్చి ఇచ్చెదజూడు, ఈ విద్య వరులెవ్వరూ నేరరని ద్రోణం ఒక్క బాణం మంత్రించి దుష్టి ముష్టి సౌష్ఠవంబు ఒప్పు ఆ కందుకంబు నాటనేసి దాని పుంకంబు మరి ఒక బాణంబునేసి తత్పుంకంబున ఉండొక బాణంబునేసి వరుసన బాణరజ్జవుదాయి గావించి దానిం దిగుచుకొని ఇచ్చినం జూచి రాజకుమారులెల్ల విస్మయం పొంది ద్రోణం దూడుకొని చని భీష్మనంతయు ఇరింగించిన నా తండును. ఆ సమయంలో ఏమైందట, ఈ బంతిని బాణ పరంపరతో తీసి ఇస్తాను చూడండి, ఈ విద్య ఇతరులెవ్వరికీ రాదు అని ద్రోణుడు ఒక బాణాన్ని అభిమంత్రించి చూపును. పిడికిల్ని చక్కగా నిలిపి ఆ బంతిని నాటుకునే విధంగా ఆ బాణాన్ని కొట్టి ఆ బాణం చివరకు మరో బాణాన్ని, దాని చివరకు ఇంకో బాణాన్ని కొట్టి వరుసగా బాణాల తాడు చేసి బంతిని పైకి తీస్తాడు. అది చూచి రాజకుమారులంతా ఆశ్చర్యపోతారు. ద్రోణుడిని తీసుకొని వెళ్ళి భీష్మునికి జరిగినదంతా కూడా చెబుతారు. ఎందుండి వచ్చదిందుల కెందుండగా నీకు ఇష్టమెరిగింపు సద్వందిత అని అడిగిన సానందుడు ద్రోణుండు భీష్మునకిట్లనియేన్, సజ్జనుల చేత పొగడబడేవాడా, ఓ ద్రోణాచార్య, నీవు ఎక్కడ నుండి ఇక్కడికి వచ్చావు, ఎక్కడ ఉండటం నీకిష్టం చెప్పుము అని అడగగా ద్రోణుడు సంతోషించి భీష్మునితో ఈ విధంగా పలుకుతాడు. ఏను ద్రోణుండను వాడ భరద్వాజాపుత్రుండ అగ్నివేశుండను మహాముని వద్ద బ్రహ్మచర్యాశ్రమంబున వేదాధ్యయనం చేసి ధనుర్వేదం అభ్యసించుచున్ననాడు పాంచాలపతి అయిన పృషతు పుత్రుండు ద్రుపదుండను వాడు నాకిష్ట సకుండై ఎల్ల విద్యలు గరచి ఏను పాంచాల విషయంబునకు రాజైన నాడు నా యొద్దకు వచ్చునది, నా రాజ్యభోగంబులు నీవును అనుభవింప అర్హుండవని నన్ను ప్రార్థించిచని పృషతు పరోక్షమున తద్దేశంబునకు రాజేయున్న నేను గురిని యుక్తుండనై గౌతమిం పాణిగ్రహణం చేసి ఈ కుమారు అశ్వత్థామును అధిక తేజస్వినాత్మజునం బడసి ధనంబులేమియు కుటుంబ భరణంబునందు సమర్థుడనై యుండియు. ఏంటంటే నా పేరు ద్రోణుడు, భరద్వాజుని కుమారుడిని, అగ్నివేశుండని గొప్ప మునిశ్రేష్ఠుని దగ్గర బ్రహ్మచర్య వ్రతం అవలంబించినాను. వేదాధ్యయనం చేసి ధనుర్వేదం నేర్చుకుంటున్న కాలంలో పాంచాల రాజైన వృషతుని కుమారుడైన ద్రుపదుడనేవాడు
నాకు ప్రియమిత్రుడా, అతను అన్ని విద్యలు గురువు దగ్గర నేర్చి, నేను పాంచాల దేశానికి రాజైనప్పుడు నీవు నా దగ్గరికి రావాలి సుమా. నా రాజ్యభోగాలు నీవు కూడా అనుభవించడానికి అర్హుడివి అని చెప్పి నన్ను ప్రార్థించి వెళ్ళాడు. వృషతుని తర్వాత ద్రుపదుడు ఆ దేశానికి రాజవుతాడు. నేను కూడా తండ్రి ఆజ్ఞ చేత కృపిని వివాహమాడి గొప్ప తేజస్సు గల ఈ బాలుడు అశ్వత్థామ అను కొడుకుని పొంది ధనం లేకపోవడం చేత సంసారాన్ని భరించలేని వాడనై ఉన్నాను అని ఇంకా ఈ విధంగా భీష్ముడికి చెప్తాడు. ఏమని? పురుష విశేష వివేకా పరిచయులకు ధరణిపతుల పాలికింబోవ పరులందు దృష్పతి గ్రహ బరమెదలో రోసి ధర్మ పదము నున్నాను. వ్యక్తుల యోగ్యతను గుర్తించలేని రాజుల దగ్గరికి వెళ్ళటానికి, ఇతరుల నుండి చెడుదానాలు తీసుకోవటానికి ఇష్టపడక ధర్మ మార్గంలో జీవితం గడుపుతున్నాను. ధనపతుల బాలురు ముదంబున నిత్యము పాలు ద్రావబోయిన అస్మత్తనయుండు వీడు బాల్యంబున నేర్చెను పాలు నాకు పోయుండ అనుచున్. ఇంకా ఏమన్నాడు ద్రోణుడు? ధనవంతుల బిడ్డలు ప్రతిదినం సంతోషంతో పాలు త్రాగుతుండగా నా కుమారుడు వీడు బాల్యంలో కూడా నాకు పాలు పోయండని ఏడ్చాడని భీష్ముడికి చెబుతున్నాడు. దానిని జూచి దరిద్రంబున కంటే కష్టంబు ఒండెద్దియూ లేదు, దీని నా బాలసకుండగు పాంచాలు పాలికింబోయి పాచికొందు అతండు తన దేశంబున అభిషిక్తుండుగా పోవుచుండి నన్ను రా పనిచిపోయే. దానిని చూచి, దేనిని చూచి? తన పిల్లవాడికి పాలు కూడా పెట్టలేని పరిస్థితిని చూచి ఆ దారిద్ర్యము కంటే కష్టం మరొకటి లేదని తలచి ఈ దారిద్ర్యాన్ని నా బాల్యమిత్రుడైన పాంచాల రాజు ద్రుపదుని దగ్గరికి పోయి తొలగించుకుంటాను. అతడు తన దేశానికి ఇప్పుడు రాజు కావటానికి వెళ్తూ నన్ను ఆహ్వానించి వెళ్ళాడు అని చెప్పి చెబుతాడు. ఇది కూడా మత్తగోకిల పద్యము, చుక్క పద్యము, చాలా ముఖ్యమైనటువంటి పద్యము. తప్పక ఈ పద్యాన్ని కంఠస్థం చేయాలి అందరూ. దీని భావాన్ని నేర్చుకోవాలి. ఎగ్జామ్లో పరీక్షలో వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. చూడండి పద్యాన్ని. వేడు టెంతయు కష్టమైనను వేరులేని సృహుజ్జనున్ వేడుకో ఉచితంబు కావున వేడుకతో చని సోమకున్ వేడినన్ ధనమోపడేనియు వీని మాత్రకు నాలుగేన్ పాడి కుర్రల నీడ వీనికి పాలు త్రావుచ్చు నుండగన్. దీని భావం చూడండి. యాచించటం ఎంతో కష్టమైన పని అయినప్పటికీ భేదం లేని మిత్రుడిని యాచించటం ఉచితమే. అందుచేత సంతోషంగా వెళ్ళి ద్రుపదుడిని అడిగినట్లయితే ధనం ఇవ్వలేకపోయినా అశ్వత్థామ పాలు త్రాగడానికి సరిపోయేటట్లుగా 4 పాడి ఆవులను నాకు ఇవ్వకపోతాడా అని చెప్పి అంటాడు ద్రోణుడు. అని నిశ్చయించి ద్రుపదు వద్దకుంబోయి నన్నెరింగించిన నా తండ్రి ధన రాజ్య మదంబున నన్నును తన్నును ఎరుంగక నేను రాజను, నీవు పేదపారుండవు, నాకును నీకును ఎక్కడి సఖ్యం అని పలికిన వాని చేత అవమానితుండనై వచ్చి తిని అని ద్రోణుండు తన వృత్తాంతమంతయో చెప్పిన. తన వృత్తాంతాన్ని అంతా కూడా ద్రోణుడు భీష్ముడికి చెప్తున్నాడు. ఇంకా ఏం చెప్పాడు? అని నిర్ణయించుకొని అని ద్రుపని దగ్గరికి వెళ్ళాలని నిర్ణయించుకొని ద్రుపని దగ్గరికి వెళ్ళి నన్ను నేను పరిచయం చేసుకొనగా అతడు రాజ్యమదం చేత నన్ను తనను ఎరుగకుండా నేను రాజును, నీవు పేద బ్రాహ్మణుడివి, నీకు నాకు స్నేహం ఎక్కడా అని పలికాడు. ఆ విధంగా అతని చేత అవమానం పొంది వచ్చానని ద్రోణుడు తన కథనంతా కూడా భీష్ముడికి తెలుపుతాడు. విని రోయు తీగ గాలం వినగెం అనుచు పొంగి భీష్ముడు ద్రోణున్ గణభుజ అభీష్ట పూజ ధనదాన విధానముల ముదంబున తనిపెన్. ఆ వృత్తాంతాన్ని అంతా విన్నాక భీష్ముడు వెదకబోయిన తీగ కాలకు చుట్టుకున్నట్లు సంతోషించాడు. ద్రోణునికి ఇష్టమైన పూజలు చేసి ధనధాన్యాలిచ్చి తృప్తిపరచాడు.
ఆ తర్వాత మనుమల నెల్ల చూపి మతిమతుండు శాంతనవుండు వీరి జేకొని గురువృత్తి అయి కరుపు ఘోర శిరాశన విద్యలెల్లా పెంపున జమదగ్ని సూనుడును పోలడు నిన్నని విందు విల్లు నేర్పున నయ నైపుణంబునన్ భూరి పరాక్రమ గర్వ సంపదన్. ఇప్పుడు భీష్ముడు ఏమంటున్నాడు? మతుండైన భీష్ముడు తన మనువలందరినీ ద్రోణునికి చూపించి వీరికి గురుత్వం వహించి గొప్పగా విలువిద్యలన్నింటినీ నేర్పుము. విలువిద్యలో, నీతిలో, పరాక్రమంలో పరశురాముడు కూడా నిన్ను పోలడని విన్నాను అని చెప్పి భీష్ముడు ద్రోణుడితో అంటాడు. అని పలికిన కుమారులందరినీ చూపి వాళ్లకు ద్రోణునికి శిష్యులుగా సమర్పిస్తాడు. నరుండస్త్రశస్త్ర విద్యాపరణతి అధికుడై వినయపరుడై సత్వద్గురు పూజాయత్నంబున పరుగుచు సంప్రీతు చేసే భరద్వాజున్. అర్జునుడు భావం చూడండి. అర్జునుడు శస్త్రాస్త్ర విద్యా నైపుణ్యంలో అధికుడై ఎంతో వినయంతో ఎప్పుడు కూడా గురు పూజ చేస్తూ ద్రోణుణ్ణి సంతోష పెడతాడు. అతని అస్త్ర విద్య అభియోగములకు ప్రియ శిష్య వృత్తికి పెద్ద మెచ్చి ఎన్న ధనుర్ధరు అన్యులు నీకంటే అధికులు కాకుండునట్లుగా కరుపుదు విలువిద్య ఘనముగా అని పలికి ద్వంద్వ సంకీర్ణ యుద్ధముల తెరుంగు రథ మహీవాజి వారణంలపై నుండి దృఢచిత్ర సౌష్ఠవ స్థితులనేయ బహువిధ వ్యూహ భేదనోపాయములను సంప్రయోగ రహస్యాతిశయముగాగా కరపే అర్జునుడు తొంటి భార్గవుడు వింట ఇట్టి డేయని పొగడంగ నెల్ల జనుల్. భావం చూడండి. అస్త్ర విద్యలో అర్జునునికి గల పట్టుదలకు అతని గురుభక్తికి ద్రోణుడు ఎంతో సంతోషించాడు. నీకంటే వేరెవ్వరు అధికులు కానట్లుగా విలువిద్య నేర్పిస్తానని అంటాడు. ద్వంద్వ యుద్ధం, సంకీర్ణ యుద్ధ పద్ధతులన్నింటినీ కూడా అర్జునుడికి నేర్పిస్తాడు. రథం మీద, నేల మీద, గుర్రాల మీద ఉండి దృఢం, చిత్రం, సౌష్ఠవం అయిన స్థితులలో బాణాలు వేయటాన్ని, అనేక విధాలైన వ్యూహాలను భేదించే ఉపాయాలను, బాణప్రయోగ రహస్యాలను ఇదివరటికి ఆ పరశురాముడు కూడా విలువిద్యలో ఇంతటి వాడు కాడని ప్రజలు అర్జునుడిని పొగిడేటట్లుగా అతనికి నేర్పిస్తాడు. భూపనందను ఆ విధంబున భూరి శస్త్ర మహాస్త్ర విద్యోపదేశ పరిగ్రహ స్థితినున్న అందరూ అందు విద్యోపదేశము తుల్యమైనను ఉత్తమోత్తముడయ్యే విద్యా పరిశ్రమ కౌశలంబున దండితారి నరుండిలన్. భావం చూడండి. రాజకుమారులు ద్రోణుని వలన గొప్ప శస్త్ర విద్యా బోధనను పొందటంలో అంతా సమానమే అవుతారు. అయినా కూడా అర్జునుడుతో విశేషంగా సాధన చేసి సర్వశ్రేష్ఠుడు అవుతాడు. ఆ కుమారుల ధనుర్విద్య కౌశలం బెరుంగా వేడి ఒకనాడు ద్రోణుండు కృత్రిమంబైన బాసంబును పక్షి ఒక వృక్ష శాఖాగ్రంబున లక్ష్యంబుగా రచించి దాని అందరకు చూపి మీ ధనవులు బాణంబులు సంధించి నా పంచిన అప్పుడు ఆ పక్షి తల తెగనేయుండు నేనొకళ్ళనొకళ్ళను పంచెదనని ముందర ధర్మనందనుని పిలిచి ఈ వృక్షశాఖాగ్రంబున నున్న పక్షి ఇమ్ముగా వీక్షించి మత్వచనానంతరంబున శిరమోక్షణంబు సేయు అనిన అతండు వల్లే అని గురువచనంబు చేసియున్న యుధిష్ఠిరునకు ద్రోణుండిట్లనియే. భావం చూడండి. ఆ కురుకుమారుల విలువిద్యా నైపుణ్యాన్ని తెలుసుకోగోరి ఒకనాడు ద్రోణుడు భాసం అనే ఒక పక్షిని రూపొందించి ఒక చెట్టు కొమ్మ చివరకు కట్టి దానిని అందరికీ చూపి నేను చెప్పినప్పుడు మీ ధనువులు ఎక్కుపెట్టి ఆ పక్షి తలను తెగగొట్టండి అని చెప్తాడు. నేను ఒక్కొక్కరిని ఆజ్ఞాపిస్తాను అని ముందుగా ధర్మరాజుని పిలిచి ఈ చెట్టు కొమ్మ కొసన ఉండే పక్షిని చక్కగా చూచి నేను చెప్పినప్పుడు బాణంతో కొట్టుము అనగా అతడు సరే అని గురువు మాట ప్రకారం సిద్ధంగా ఉంటాడు. ఇప్పుడు ద్రోణుడు ఈ విధంగా
అంటాడు. ఇంతటితో మొదటి భాగం ముగిసింది. మిగిలిన పాఠాన్ని రెండవ భాగంలో చెప్పుకుందాం. ధన్యవాదాలు.